హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. బేతాళ కథ. మానవత్వం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానంకేసి నాడోసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ ప్రపంచంలో నేరానికి శిక్ష ఉండదు. అందుకు నిదర్శనంగా నీకు గంగు అనే పగటి దొంగ కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు కాంచీపురం అనే నగరంలో ఒక పగటి దొంగ బయలుదేరి అతి చాకచక్యంగా దొంగతనాలు చేయసాగాడు. పట్టపగలు బేరం జరుగుతున్న దుకాణంలో కొనవచ్చిన వారి డబ్బు, దుకాణదారు డబ్బు మాయమయ్యేది. ఇలాంటి దొంగతనాలే సత్రాలలో కూడా జరిగేవి. దొంగను చూసిన వారు లేరు. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు కూడా తమ డబ్బు ఎప్పుడు ఎక్కడ పోయినది చెప్పలేని స్థితిలో ఉండేవాళ్ళు. రైతులు, వర్తకులు, రాజోద్యోగులు ఈ పగటి దోపిడీకి గురయ్యేవాళ్ళు. ఇంట్లో ఉన్నప్పుడు వారి సొత్తుకు ఎలాంటి ప్రమాదం ఉండేది కాదు. ఈ దొంగతనాల గురించి నగర పాలకుడికి ఎన్నో ఫిర్యాదులు వెళ్ళాయి. అతను దొంగ ఆచూకీ తెలుసుకోవటానికి చారులను నియమించాడు. కానీ లాభం లేకపోయింది. ఆ దొంగ పేరు గంగు. అతన్ని చూసి దొంగ అని ఎవరూ అనుకోలేరు. అతని హస్తలాఘవం అత్యద్భుతం. గంగుని అధికారులు పట్టుకోలేకపోవటానికి కారణం అతను మామూలు దొంగ కాడు. మామూలు దొంగలు దొంగతనాలు చేసే పరిస్థితుల్లో అతను దొంగతనాలు చేయడు. అతని చేత దోచుకోబడేవారు అతన్ని చూసి దొంగ అనుకోరు. గంగుని పట్టాలంటే ఆ విషయాలు గమనించాలి. ఓసారి గంగు నడివీధిలో ఒక వ్యక్తి నుంచి డబ్బు సంచి తస్కరించాడు. అందులో డబ్బుతో పాటు ఒక ఉత్తరం కూడా ఉన్నది. అది ఒక స్త్రీ రాసిన ఉత్తరం. తన భర్త చావు బతుకుల్లో ఉన్నాడని, చికిత్సకు డబ్బు అవసరమని దాన్ని వెంటనే పంపి తన పసుపు కుంకాలు నిలబెట్టమని ఆ స్త్రీ తన అన్నకు హృదయపూర్వకంగా విచారంగా రాసింది. ఆ లేఖ చదివిన మీదట గంగుకి కంపరం పుట్టింది. అతను తాను దొంగిలించిన డబ్బు తీసుకుని లేఖ రాసిన స్త్రీ ఇంటికి వెళ్ళాడు. అతని ఇంట్లోకి అడుగు పెట్టగానే రక్షక భటులు అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. అదే సమయంలో గంగు ఏ వ్యక్తి దగ్గర నుంచి సంచి తస్కరించాడో ఆ వ్యక్తి లోపల నుంచి వచ్చాడు. అతను మారువేషంలో ఉండిన నగర పాలకుడే. పగటి దొంగను పట్టుకునేందుకు ఆయన నెల రోజులుగా డబ్బు సంచితో మారువేషంలో తిరుగుతూ ఉన్నాడు. ఇంతకాలానికి అతని ఎత్తు పారింది. పగటి దొంగ దొరికిపోయాడు. న్యాయస్థానంలో గంగు విచారణ జరిగింది. అతనే పగటి దొంగ అని రుజువైంది. కానీ నగరపాలకుడు గంగుని శిక్షించలేదు. ఇక ముందు దొంగతనాలు చేయనని గంగు చేత ప్రమాణం చేయించి అతన్ని వదిలేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నగరపాలకుడు అంత శ్రమపడి పగటి దొంగని పట్టి కూడా శిక్షించకుండా ఎందుకు విడిచిపెట్టాడు? పగటి దొంగను శిక్షించే ఉద్దేశం లేకపోతే అతన్ని పట్టుకోవటము, విచారించటము దేనికి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పగటి దొంగ పట్టుబడడంలో నగరపాలకుడికి పడిన శ్రమ ఏమీ లేదు. దొంగ ఎంతో మానవత్వం గలవాడైతే తప్ప నగరపాలకుడు ఎత్తుపారే అవకాశం లేదు. మానవత్వం కలిగిన కారణంగా దొంగ దొరికిపోతే అతన్ని తీవ్రంగా శిక్షించటం సాధ్యం కాదు. నగరపాలకుడు గంగుని స్వల్ప శిక్ష అయినా వేయకపోవటానికి, అతని విచారణ బహిరంగంగా జరపటానికి తగిన కారణమున్నది. గంగు ఎలా ఉంటాడో కూడా ఎవరికీ తెలీదు. అతని ముఖం 10 మందికి తెలిసిన తర్వాత అతడు పగటి దొంగతనాలు చేయటం సాధ్యం కాదు. ఇతనే పగటి దొంగ అని అందరికీ తెలియగలనందుకు నగరపాలకుడు బహిరంగంగా విచారణ జరిపాడు. అతను ఎవరో అందరికీ తెలిసినాక అతను దొంగతనాలు చేయటం సాధ్యం కాదు కనుక అతన్ని శిక్షించకుండా వదిలేశాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. గుణం. రాఘవయ్య అనే జమీందారు దగ్గర చంద్రయ్య అనే కుర్రవాడు కొత్తగా పాలేరు పనికి చేరాడు. రాఘవయ్య ముక్కోపి అని, క్రూర స్వభావుడని చంద్రయ్యకు ముందే తెలుసు. కానీ చంద్రయ్య రాఘవయ్యను అసహ్యపడలేదు. పనిలో చేరటానికి సంకోచించలేదు. రాఘవయ్య దగ్గర పనిచేసే ఇతర పాలేరు కుల్లార్లు వద్దని సలహా ఇచ్చినా చంద్రయ్య వినిపించుకోలేదు. చంద్రయ్య పనిలో చేరినప్పటి నుంచి రాఘవయ్య సాధింపులు, చీదరింపులు ప్రారంభమయ్యాయి. రాఘవయ్య చంద్రయ్యని కూర్చుని కూడు కూడా తిననిచ్చేవాడు కాదు. నిలబడి నీళ్లు తాగనిచ్చేవాడు కాడు. అన్నం తింటున్న చంద్రయ్యను ఏదో పని చెప్పి అన్నం ముందు నుంచి లేవగొట్టేవాడు రాఘవయ్య. చంద్రయ్య నవ్వుతూ లేచిపోయేవాడు. అర్ధరాత్రి వేళ కూడా రాఘవయ్య చంద్రయ్యను లేపి ఏదో పని చెప్పేవాడు. దొడ్లో గేదె పాలు ఇవ్వకపోతే రాఘవయ్య చంద్రయ్యను తిట్టేవాడు. ఓసారి పొలంలో ఆకుమడి ఓ మూల మాడిపోయిందని రాఘవయ్య అర్థం లేకుండా చంద్రయ్యను కొట్టాడు.
అలాగే ఇంకోసారి ఇంట్లో కోళ్ళు గండ్ల పిల్లు పీక కొరికిపోతే చంద్రయ్య దెబ్బలు తిన్నాడు. ఇలా రాఘవయ్య ఎన్ని చేసినా చంద్రయ్య నవ్వుతూ భరించేవాడే కానీ ఎన్నడూ తిరస్కారం చూపలేదు. చంద్రయ్య ఎందుకు సహించి పడి ఉంటాడా అని రాఘవయ్య ఏనాడూ ఆలోచించలేదు. రాఘవయ్య చంద్రయ్యను పెడుతున్న బాధలకు కుమిలిపోయిన మనిషి రాఘవయ్య భార్య. అలాంటి రాక్షసుడితో ఆమె ఇన్నేళ్లు కాపురం చేస్తూ వస్తున్నది. భార్య కావటం చేత ఆమెకు తప్పదు. లోగడ కొందరు పారేళ్లు రాఘవయ్యతో ఏగిన వాళ్లే ఏగి వేగలేనప్పుడు తమ జీతం డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. చంద్రయ్య కూడా అలాగే చేస్తాడేమోనని ఆమె అనుకున్నది. కానీ చంద్రయ్య అలా చేయలేదు. వాడికి తాను బాధలు పడుతున్నానని కూడా తెలిసినట్టు ఆమెకి కనిపించలేదు. చంద్రయ్య ఉత్సాహంగా ఇంట్లో పనులన్నీ చేయటమే గాక పొలం పనులు కూడా చేస్తున్నాడు. వాడి పని శ్రద్ధ చూసిన వాళ్లకు రాఘవయ్య వాడిని అంత క్రూరంగా ఎందుకు చూస్తున్నాడా అనిపించేది. చూసి చూసి రాఘవయ్య భార్య ఒకనాడు తెగించి చంద్రయ్యను చాటగా పిలిచి, ఒరే, నీ వంటి మంచివాణ్ణి నీ యజమాని నానాశ్రమలు పెడుతూ అనవసరంగా తిడుతున్నాడు, కొడుతున్నాడు. ఎందుకు భరిస్తావు? నీకు నీ జీతంతో పాటు కొంత డబ్బులు అదనంగా ఇస్తాను. ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బ్రతుకు అన్నది జాలిపడుతూ. అదేమిటమ్మగారు, మీరు నా తల్లి లాంటివారు, అయ్యగారు తండ్రి లాంటివారు. నన్ను ఏమన్నా ఆయనకు నా మీద ప్రేమ ఉంటుంది. నా మీద ఆయనకు కోపం ఎందుకుంటుంది? నా మేలు కోరే ఏమైనా చేస్తారు. మీకు సేవ చేస్తూ బతికితే అదే నాకు చాలు అన్నాడు చంద్రయ్య. ఆ మాటలు చాటున నిలబడి విన్న రాఘవయ్య తనను ఎవరో శూలంతో పొడిచినట్లయింది. తన కొడుకు కూడా తన పట్ల చూపని విశ్వాసం చంద్రయ్య చూపాడు. ఆ క్షణం నుంచి రాఘవయ్య చంద్రయ్యను తన కొడుకులాగా చూడడమే కాక తన ముక్కోపము చిరాకు విడిచిపెట్టి అందరితో ఎంతో మంచిగా ప్రవర్తించసాగాడు. ఏది ధైర్యం? చంప తల్లి లేని పిల్ల. తండ్రి గారాబంతో ఆమె స్వేచ్ఛగా పెరిగింది. ఆమెది మొండి ధైర్యం. నిర్లక్ష్యంగాను సాహసంగాను ప్రవర్తించేది. ఒంటరిగా చీకట్లో వెళ్ళిపోయేది. గాలి రావడం లేదని పెరట వాకిళ్ళు బార్లా తెలిసి పడుకునేది. ఊరి చివరన్న గుడికి వెళ్ళి పొద్దుపోయి తిరిగి వచ్చేది. ఎవరిని లక్ష్య పెట్టక ఎంతటి వాళ్లతోనైనా నోటికి వచ్చినట్లు మాట్లాడేది. చంపకు పెళ్లి ఏడు దగ్గర పడుతున్న కొద్దీ ఆమె తండ్రి రాజయ్యకు ఆమె ప్రవర్తన ఒక సమస్య అయింది. ఆమె చూస్తే దుస్సాహసం ప్రమాదకరమని ఆయన ఎన్నోసార్లు చెప్పి చూశాడు. కానీ చంప నవ్వి ఊరుకునేది. చంపకు పెళ్లి సంబంధం చూసి పని మీద రాజయ్య పొరుగురిపోతూ, అమ్మా, రాత్రి ఇల్లు జాగ్రత్త, ఇంట్లో ఒక్కత్తివే ఉంటావు అని మరీ మరీ హెచ్చరించాడు. నానా, నాకు చీటికి మాటికి ఎందుకు ఇలా పిరికి మందు పోస్తావు? ఏమీ భయం లేదు, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా అన్నది చంప చిరాకు పడుతూ. ఎందుకైనా మంచిదని రాజయ్య ఇంట్లో ఉన్న డబ్బు నగలు మూటగట్టి అటక మీద పాత బుట్టలో చుట్టి పెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి జాగ్రత్తను వేళాకోళం పట్టిస్తూ చంప తలుపు మూసుకున్నది. తర్వాత ఆమె భోజనం చేసి వంటిల్లు సర్దిరి నిద్ర వచ్చేదాకా పెరట్లో పచార్లు చేసి వచ్చి పడుకున్నది. ఆమెకు కునుకు పడుతుండగానే పెరటి తలుపు మీద ఎవరో దబదబా బాదారు. చంప లేచి వెళ్ళి తలుపు తెరిచి బయట ఒక 25 ఏళ్ల యువకుడు నిలబడి ఉండటం చూసింది. ఎవరు మీరు? ఏం కావాలి అని ఆమె అతన్ని అడిగింది. అతను చప్పున లోపలికి వచ్చి పెరటి తలుపు మూసి కత్తి చూపించి, మర్యాదగా ఇంట్లో ఉన్న నగలు డబ్బు ఇచ్చే అన్నాడు. చంప ఈ హఠాత్ సంఘటనకి నిర్ఘాంతపోయి నోరు మెదపలేకపోయింది. దొంగ తన కత్తిని ఆమె మెడ కానించి, వెర్రి వేషాలేక చెప్పిన పంచే అన్నాడు. మా ఇంట్లో డబ్బు ఎక్కడిది? ఉన్నదంతా మా నాన్న పెళ్లి వారికి ఇచ్చి రావడానికి వెళ్ళాడు అన్నది చంప సమయస్ఫూర్తితో. దొంగ ఆమె మాటలు నమ్మక పెట్టెలన్నీ తెరిచి చూశాడు. ఎక్కడా చిల్లి గవ్వ కూడా లేదు. దొంగ కోపంగా చంప మెడలోని గొలుసును గట్టిగా తెంపేసి పెరటి వాకిటి బయట నుంచి మూసి పారిపోయాడు. వాడు తెంపుకుపోయిన గొలుసు ఇటీవలే రాజయ్య చంపకు జరుగునున్న పెళ్లి సందర్భంగా బోల్డంత డబ్బు పోసి చేయించాడు. మర్నాడు తండ్రి రాగానే ఆమె అతనికి జరిగిందంతా చెప్పింది. ఇప్పుడు విచారించి ఏం లాభం? ధైర్యం అంటే తెలివి తక్కువతనం కాదు. అర్ధరాత్రి ఎవరో తలుపు తడితే ఒంటరిగా ఉన్న ఆడపిల్ల తలుపు తెరిచేయటం ధైర్యం కాదు, తెలివి మాలినతనం. అలాగే భయానికి జాగ్రత్తకి తేడా ఉన్నది. డబ్బు దాచకపోవటము, రాత్రి తలుపులు మూసుకోవటము, చీకట్లో దీపం పెట్టుకోవటము భయం కాదు, జాగ్రత్త. ధైర్యం అంటే అనుకోని సమస్య కానీ ప్రమాదాన్ని కానీ తటస్థపడితే దాన్ని గుండె నిబ్బరంతో ఎదుర్కోవటం. అలాంటి పరిస్థితిలో ఏమీ చేయలేక దిగజారిపోవటం భయం. ఇప్పటికైనా ఈ తేడా తెలుసుకుంటే మంచిది అన్నాడు రాజయ్య. చంప తన తెలివి తక్కువతనాన్ని, అజాగ్రత్తని క్రమంగా జయించింది. ఇది జరిగిన 1 మాసానికి చంప పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి కొడుకు తల్లి చంపకు తనకు నచ్చిందని చెప్పి
ప్రధానం కింద ఆమె మెడలో ఒక గొలుసు తగిలించింది. దాన్ని చూసిన చంప అదిరిపడింది. అది తన మెడలోంచి దొంగ కాజేసిన గొలుసే. ఆమె తల ఎత్తి పెళ్ళికొడుకును చూసి మరింత అదిరిపడింది. అతను తన గొలుసు కాజేసిన దొంగ. ఆమె చరచరా లోపలికి వెళ్ళిపోయి, నా గొలుసు కాజేసిన దొంగ ఆ పెళ్ళికొడుకే, చచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకోను అని తండ్రితో అన్నది ఆవేశంగా. రాజయ్య నవ్వి, నువ్వు మళ్ళీ నీ తెలివి తక్కువతనాన్ని వెళ్ళపెట్టుకుంటున్నావు. నిజ నిజాలు తెలుసుకోకుండా మాట అనేయడం ధైర్యం అనిపించుకోదు. అతను నిన్ను గుడిలో చాలాసార్లు చూసి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అయితే నీలో ఉన్న లోపం సరిదిద్దటానికి దొంగాట ఆడాడు. నువ్వు మారినట్టు తెలుసుకుని పెళ్లి చూపులకి వాళ్ళ అమ్మని తెచ్చాడు అన్నాడు. చంప వల్ల మానిలని సిగ్గుతో తల దించుకున్నది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.